పేదల భూ సమస్యల పరిష్కారం కోసం ఇబ్రహీంపట్నం వేదికగా మరో పోరాటం సిద్ధమవుతోంది సిపిఎం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు, పట్టాదారు పాస్ పుస్తకాల హామీలు నెరవేరలేదని ఆ పార్టీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదవ్ ప్రకటించారు. చిన్న సన్నకారు రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని, నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికే కాగితాలకే పరిమితమయ్యాయని సిపిఎం ఆరోపిస్తోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మహాపాదయాత్ర చేపట్టనున్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు ఇండ్ల స్థలాలు కేటాయించే వరకు తమ ఉద్యమం ఆకేది లేదని పగడాల యాదవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. రంగారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శిగా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇబ్రహీం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర పెట్టాము. మార్చి 23న జరిగేటువంటి పాదయాత్ర ఈరోజు ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇండ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. ఆ పోరాటాల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఇది రామోశీ ఫిలిం సిటీ అయినా, కందుకూరు సంబంధించిన ఇండ్ల స్థలాలకు సంబంధించిన విషయమైనా, ప్యాప్ సిటీకి సంబంధించిన ఇండ్ల స్థలాల విషయాలైనా, అసలు గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్ల స్థలాల సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్ పెట్టడం అని చెప్పంటే ఈ ప్రభుత్వము అసలు ఏ రకంగా కూడా అసలు పేదవాళ్ళ వైపు చూసేటువంటి పరిస్థితి లేదనేది మాకు అర్థమవుతా ఉంది. అదే కాదు, ఈరోజు సీలింగ్ భూములు ఉన్నాయి. సీలింగ్ భూములకు సంబంధించినటువంటిది పట్టాలు ఇవ్వకుంటే గత ప్రభుత్వం ఇవ్వకుంటే పదే చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, మేము వస్తే అధికారంలోకి వచ్చేస్తే మేము భూభారతి తీసుకొస్తాం, సీలింగ్ పట్టాలు ఇస్తాం, పాస్బుక్లు ఇస్తాం, వాళ్ళకి భూ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి కూడా పరిష్కారం చేయలేదు. భూభారతి పేరుతోటి ఉన్నటువంటి చట్టం తీసుకొచ్చారు తప్ప ఈ ప్రాంతంలో సీలింగ్ భూములు కానీ, గైరాన్ భూములు కానీ, పొరంబోకు భూములు కానీ, ఇనాం భూములు కానీ, ఖాళీ భూములు కానీ, పేదలకు సంబంధించినటువంటిది పాస్బుక్లు ఇవ్వాలనేటువంటి సోయి ఈ ఎమ్మెల్యేకి లేదు, ఈ ప్రభుత్వం లేదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అది ఉపాధి హామీ చట్టం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసేటువంటి బదులు ఆ ఉపాధి హామీ చట్టానికి 2,35,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ 95,000 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది దాదాపు గతంలో కేంద్ర ప్రభుత్వం 90% ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే 60% ఇచ్చేసి రాష్ట్రాల మీద వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే జీతాలకే డబ్బులు లేవు, అప్పులు పుట్టట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి చట్టాన్ని అసలు వెనక కొట్టి గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తీసుకురావాలి, పేదలకి బడ్జెట్ కేటాయించాలి, ఉపాధి హామీని పెద్ద ఎత్తున ఆ రకంగా నడిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాదు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లన్నీ కూడా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రోడ్లన్నీ కూడా ఒక గ్రామానికి మొత్తం రోడ్లన్నీ చిక్కిపోయినాయి, గుంతలు పడ్డాయి, చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, కాలు చేతులు ఇరిగిపోతున్నాయి, తలలు గాయాలైపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. కానీ నిమ్మకు నీరెత్తట్లేదు. అసలు టెండర్లు పెట్టారు, శాంక్షన్ లెటర్లు ఇచ్చారు, టెండర్లు పెట్టారు. మరి టెండర్లు పెట్టినటువంటి దాంట్లో రోడ్లు వేయాలి కదా. మరి రోడ్లు వేయకుండా ఏందని చెప్పని కాంట్రాక్ట్ ఉన్నట్టే బడ్జెట్ లేదని చెప్పి అంటున్నారు. మరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున లూటీ చేస్తూ ఉన్నారు. సీలింగ్ భూములు, గైరాన్ భూములు, పొరంబోకు భూములు, ప్యాప్ సిటీ పేరుతోటి, అదే రకంగా ఫ్యూచర్ సిటీ పేరుతోటి, ఫార్మా సిటీ పేరుతోటి పెద్ద ఎత్తున లూటీ చేస్తూ ఉన్నారు. మరి కార్పొరేట్లకు అప్పచెప్తున్నారే, అలాంటి డబ్బులన్నీ కూడా ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి సాగునీరు లేదు, తాగునీరు లేదు. మరి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీలో పోయి నిద్రపోతున్నటువంటి పరిస్థితి తప్ప అసలు ప్రభుత్వాన్ని కనీసం కదిలించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటి సోయి మాత్రం లేదు. ఈ ప్రాంతంలో మెట్రో లైన్కి సంబంధించినటువంటిది బస్సు సౌకర్యాలు కానీ, మెట్రో లైన్ సంబంధించిన సౌకర్యం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి నిరంతరం హైదరాబాద్కు పాల పేరుతోటి, కూరగాయల పేరుతోటి, ఆకుకూరల పేరుతోటి విపరీతంగా గుడ్లు, మాంసము, చికెను, అన్ని చేపలు, అన్ని రకాలుగా రంగారెడ్డి జిల్లా నుంచి ఈరోజు హైదరాబాద్కు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులను పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో సంబంధించి కనీసం పీజీ కాలేజ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. పీజీ కాలేజ్ ఇవ్వరు. చదువుకున్నటువంటి డిగ్రీలు, ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులకు కాలేజీలు నిర్మించడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం అభివృద్ధి చేస్తూ ఉన్నారు అంటే కార్పొరేట్ల కోసం, కంపెనీ యజమానుల కోసం భూములను దోచిపెట్టడం తప్ప పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సోయలేదు. కనీసం గ్రామాలకు వచ్చి ఏమని అడుగుతారు, ఓట్లు
ఓట్ల గురించి మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడితే మేము అభివృద్ధి అని చెప్పంటున్నారు. ఏంటి ఇది? అందుకనే మీరు అందరూ కూడా సంబంధించి ప్రజలందరూ కదలాలని చెప్పంటున్నాం. ఈరోజు ప్రభుత్వం మెడలొచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఆందోళన పోరాటాలు సిపిఎం చేస్తూ ఉంది. మీరు అందరూ కూడా దానికి ఆ కార్యక్రమానికి కదలాలని చెప్పి సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా పిలుపునిస్తూ ఉంది. మీరు అందరూ కూడా ఏదేమైనా 23వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ని ఖచ్చితంగా తాకుతాం, వదిలిపెట్టే సమస్య లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా సమస్యలు పరిష్కారమైనంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.